ప్రపంచ రాజకీయ తెరపై నేడు భారత్ ఒక తిరుగులేని సింహగర్జన. ఇది 1990ల నాటి బలహీన భారతం కాదు. ఇది అగ్రరాజ్యాల అహంకారాన్ని కళ్ళలోకి చూసి ప్రశ్నించే నవభారతం. ఇటీవల అమెరికా నుంచి వస్తున్న కొన్ని వార్తలు, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేని శక్తులు ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నాయో అర్థమవుతుంది. అసలు అమెరికా వాణిజ్య కార్యదర్శి హవాల్ లూత్నిక్ ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ పాడ్కాస్ట్ వేదికపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న నిగూఢ సత్యమేంటి? ట్రంప్ చెప్తున్న అపాచీ హెలికాప్టర్ల కథలో ఎంత నిజముంది? మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన ఆ దృఢమైన వైఖరి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం, ది యారో ఆఫ్. అమెరికా వాణిజ్య కార్యదర్శి హవాల్డ్ లూత్నిక్ మాటల ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కేవలం ఒక ఫోన్ కాల్ చేయలేదని, ట్రంప్ను ప్రసన్నం చేసుకోలేదని, ఒక దేశంతో జరగాల్సిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా ఆపేసిందట. వారు ఏమనుకుంటున్నారు? భారత ప్రధాని అంటే వారి ఆదేశాలను పాటించే ఒక సామంతుడా? రైలు వెళ్ళిపోయింది, భారత్ క్యూలో వెనక్కి పడిపోయింది అని లూత్నిక్ అంటున్నాడు. కానీ వారికి తెలియని సత్యం ఏమిటంటే, భారత్ అనే ఇంజన్ లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే పట్టాలు కూలిపోతాయి. బ్రిటన్ లాంటి దేశాలు వారం ముందే ఫోన్ చేసి ప్రాధేయపడ్డారట. అది వారి బలహీనత కావచ్చు, కానీ ఇక్కడ నిర్ణయాలు దేశ ప్రయోజనాల మీద, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఒకరి ఈగోని సంతృప్తిపరచడానికి కాదు. ప్రధాని మోదీ గారు చూపిన ఈ దృఢమైన వైఖరి వెనుక ఉన్నది బలహీనత కాదు, అది భారత సార్వభౌమత్వ ప్రకటన. దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన షరతులు ఉంటే ఆ ఒప్పందం మాకు అవసరం లేదు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హవాల్ లూత్నిక్ మాటల వెనుక ఉన్న అసలు కుట్ర మనం గమనించాలి. వారు చెప్పేది ఆ ట్రేడ్ డీల్ కేవలం వ్యాపారం కాదు, అది భారత మార్కెట్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి అమెరికా వేసిన ఒక పక్కా ప్లాన్. అమెరికా వాణిజ్య కార్యదర్శి హవాల్డ్ లూత్నిక్ మాటల వెనుక ఉన్న అసలు కుట్రను మనం గమనించాలి. వారు చెప్పే ఆ ట్రేడ్ డీల్ కేవలం వ్యాపారం కాదు, అది భారత మార్కెట్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి అమెరికా వేసిన ఒక పక్కా ప్లాన్. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులను, పాల పదార్థాలను, చివరకు హార్లే డేవిడ్సన్ లాంటి ఖరీదైన బైకులకు కూడా మన దేశం మీద రుద్ది మన దేశీయ మార్కెట్ను ముంచేయాలని చూసింది. ముఖ్యంగా మన దేశ వెన్నెముక అయిన రైతన్నలను, పాడి పరిశ్రమను దెబ్బతీసి వారి వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించుకోవాలని వారు ఆశించారు. కానీ ఇప్పుడున్నది పాతకాలపు బలహీన ప్రభుత్వం కాదు, దేశహితమే పరమావధిగా భావించే నరేంద్ర మోదీ ప్రభుత్వం. మన రైతుల పొట్టగొట్టి విదేశీ కంపెనీలకు లాభం చేకూర్చే ఏ ఒప్పందానికైనా మోదీ గారు నో అని ఖచ్చితంగా చెప్తారు. అమెరికా ఏమంటోందంటే, బ్రిటన్ లేదా వియత్నాం లాంటి దేశాలాగే భారత్ కూడా తమ గడువుకు భయపడి వారు పెట్టిన షరతులకు తలవంచి సంతకాలు చేస్తుందని భ్రమపడింది. మన స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై ఆకాంక్షలు పెట్టి పన్నులు మినహాయింపులు రద్దు చేస్తామని మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూసింది. కానీ ఇది నవభారత్. ఇక్కడ ఆత్మగౌరవమే ముఖ్యం తప్ప అగ్రరాజ్యాల అహంకారం కాదు. లూట్నిక్ చెబుతున్నట్లు కేవలం ఒక ఫోన్ కాల్ చేయలేదని ఈ డీల్ ఆగిపోలేదు. భారత ప్రధాని వారి ముందు వంగి మోకరిల్లడానికి నిరాకరించడం వల్లే ఆ డీల్ ఆగిపోయింది. మన దేశ ఆర్థిక స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం, విదేశీ పెత్తనాన్ని తిప్పికొట్టడం కోసం మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గర్వించదగ్గ విషయం. మన దేశం ఎవరికో లొంగిపోయే స్థితిలో లేదు, ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉంది. దేశ గౌరవాన్ని కాపాడుకోవడంలో మోదీ గారు చూపిన ఈ ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఇక డొనాల్డ్ ట్రంప్ అపాచీ హెలికాప్టర్ల గురించి చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. 28 హెలికాప్టర్లకు భారత్ ఆర్డర్ ఇస్తే 68 అని అంకెల గారడి చేస్తూ మోదీ గారు తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డారని ట్రంప్ చెప్పడం ఆయన అజ్ఞానాన్ని చూపిస్తోంది. ఇప్పటికే 2020లో ఆ హెలికాప్టర్ల డెలివరీ పూర్తయింది, డీల్ క్లోజ్ అయిపోయింది. అయినా సరే ఇలాంటి అబద్ధపు మాటలను పట్టుకొని మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఏఐ వీడియోలతో మన ప్రధానిని కించపరుస్తూ ఆనందపడుతున్నాయి. విదేశీయులు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే దేశం లోపల ఉండి ఆ శత్రువులకు వంతపాడుతున్న వీరు నిజమైన భారతీయులేనా?
అధికారం కోసం దేశ పరువును విదేశీయుల కాళ్ళ దగ్గర పెట్టే ఇలాంటి సంస్కృతి నశించాలి. అగ్రరాజ్యాలు తమ షరతులతో మనల్ని లొంగదీసుకోవాలనే రోజులు పోయాయి. వాణిజ్య ఒప్పందాల కంటే దేశ గౌరవమే మిన్న అన్ని చాటి చెప్తున్న ఈ వైఖరి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఇక్కడ మర్యాదకు మర్యాద, అహంకారానికి బదులు గర్జన మాత్రమే వినిపిస్తుంది. విదేశీ నేతలు అబద్ధాలు ప్రచారం చేసినా, స్వదేశీ శక్తులు వారికి వంతపాడినా వాస్తవం మాత్రం సూర్యప్రకాశంలా స్పష్టంగా ఉంటుంది. భారత్ ఎదుగుతోంది, భారత్ గర్జిస్తోంది. ప్రపంచం మన వైపు చూడాల్సిన అవసరం ఇప్పుడు వారికి ఉంది, మనకు కాదు. మన దేశం, మన సార్వభౌమత్వం, మన ఆత్మగౌరవం, వీటి విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగుదాం. శత్రువుల కుట్రలను చిత్తు చేస్తూ, అగ్రరాజ్యాల అహంకారాన్ని పటాపంచలు చేస్తూ భారతావనిని జగద్గురువుగా నిలబెడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్. భారత్ మాతాకి జై.